చూస్తున్నాం అంటే ఇంకా హార్డ్లీ 34 రోజులు ఉంది అంతే కదా? అవునండి. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇంకా పని కాలినట్టుందా చూస్తే? చూడండి, మనకు 2 రోజులు అయింది. తమిళనాడు, ఒరిస్సా సంబంధించిన కళాకారులు, ఆల్రెడీ కలకత్తా వాళ్ళు, ఈ రాజస్థాన్, మన ఆదిలాబాద్, జిన్నారం సంబంధించిన చాలా స్పెషల్ ఆర్టిస్టులు అందరూ వచ్చారు. వాళ్ళందరూ ఈ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక మండపం అనమాట. ఇది ఒక మండపంలో భగవంతుడు సెట్టింగ్ ఉంటుంది అనమాట. కళ్యాణం అని సెట్టింగ్ ఉంటుంది. మనొక 1 అవర్లో నేను మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్య అతిథులు వస్తారు, వాళ్ళ చేత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చేస్తాను. దీని తర్వాత నిన్న మనం భగవంతుడు పాదాలు రెడీ చేసాం. ఎందుకంటే ఆల్రెడీ ఒరిస్సా సంబంధించిన వాళ్ళందరూ చేశారు, రెడీ అయిపోయాయి. మీరు బాలరాముడు కూడా మీరు చూడొచ్చు, స్టార్ట్ అయిపోయి. ఇక్కడ బాలరాముడు సేమ్ అక్కడ ఎంత ఉండే దాన్ని కొంచెం ఒక ఫీట్ మనం పెంచి బాలరాముని కూడా చేస్తా ఉన్నాం అనమాట. సేమ్ అదే విధంగా బాలరాముని కూడా మేము రెడీ చేస్తా ఉన్నాం. భగవంతుడు పాదాలు కూడా ఎల్క కూడా రెడీ అయిపోయింది. అక్కడ కూడా ఇంకోటి కళ్యాణం సెట్టింగ్, ఆ కళ్యాణం సెట్టింగ్ కూడా అవుతుంది అనమాట. సెట్టింగ్ కూడా అవుతుంది. 70 ఫీట్ అంటే 70 సంవత్సరాలు 70 అడుగులు అనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. 7 సర్పాలు, 7 భగవంతుని ముఖాలు, 7 సర్పాలు ముఖాలు, 14 చేతులతో దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. సప్తముఖ శక్తి వినాయకుడు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. 70 సంవత్సరాలు కాబట్టి 7 అంకెలతో మ్యాచ్ అయిపోయిందండి ఈసారి. సో అదే ప్రకారంగా 77 అంటే 70 వచ్చేసింది. 7 సర్పాలు, 7 ముఖాలు ప్లస్ 70 ఫీట్లు, అందులోనూ మట్టి గణపతి. ఇదే చాలా స్పెషల్ అట్రాక్షన్ ఈ సంవత్సరం మనకి. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ వరకు ఇప్పటివరకు చేసింది 63 ఫీట్లతో మేము చాలా రిస్కీగా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం దేవుడి మీద భారం వేసేసి ఒక హిస్టరీ క్రియేట్ అవ్వాలి మనకు హైదరాబాద్లో. ఎందుకంటే పెద్దది మనం చేయలేము. ఎందుకంటే ఈ ప్రొసెషన్ మనం పోవాలన్నా కూడా ఎత్తు పెంచితే వెడల్పు పెంచాల్సి వస్తుంది. సో దానివల్ల ఇక్కడ వరకు ప్రస్తుతం ఈ 70 వరకు మేము స్టాప్ చేసుకొని, సో ఇదే ఆకర్షణీయంగా ఉండాలని ఆలోచనలో మాత్రం 70 ఫీట్లది మట్టి గణపతి స్టార్ట్. ఓకే అక్క. సో అన్న అంటే ఈసారి ఎలా ఉండబోతుంది? కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎప్పుడైనా ఆ టచ్లోకి వచ్చి అని వాళ్ళ మీద ఏమైనా మాట్లాడడం జరిగిందా? లేదండి. గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళు 130 కూడా వచ్చేస్తారు. భగవంతుని ఫోటో కూడా రిలీజ్ ఉందన్నమాట. ఎటువంటి ఏముండదండి. గత సంవత్సరం చూసే శ్రీనివాస్ యాదవ్ గారు ఏది ఉన్నా మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది. ఈ సంవత్సరం ఏంటంటే దానం నాగేందర్ గారు, సెంట్రల్ మిషన్ కిషన్ రెడ్డి గారు, మళ్ళీ విజయారెడ్డి అక్క గారు, విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారు, ముఖ్యంగా కృష్ణ యాదవ్ గారు, ఆయన కూడా ఏంటంటే అన్ని ప్రతి విషయంలో మాకు ఉండి ముందుకు సపోర్ట్. దాంతోపాటు బస్తీలో పెద్దలందరూ కూడా మళ్ళీ ఈ సంవత్సరం బస్తీ యువకులు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు. ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేద్దాంలో అనడంలో చాలా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్లో ఉన్నారన్నమాట. ప్రతి సంవత్సరం ఏ విధంగా చేస్తామో దానికంటే ఇంకా అందంగా, ఇంకా పబ్లిక్ మెచ్చే విధంగా మనం ఇంకో విషయం ఏంటంటే దీని పండితుడు విఠల్ శర్మ గారు అని ఉన్నారు. ఆయన శిల్పి రాజేందర్ గారికి బాగా పరిచయిస్తున్నారు అనమాట. ఆయన ఏం చేస్తారంటే ఈ వినాయకులను పెడితే ప్రజలకు మంచి, అంటే వినాయకుని పక్కకు ఉన్న విగ్రహాలు పెట్టండి, ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పడం వల్ల ఏం చేస్తామంటే ఆ థీమ్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అంటే ప్రజలు డైలమాలో ఉన్నదన్నమాట. ఎలా ఉండబోతుంది గణేష్ ప్రజలకు ఏం చెప్తారు వాళ్ళకి? ఇప్పుడు మనకు 1 అవర్ అండి, 1.5 అవర్లో ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా బాలరామునిలో కూడా మన శ్రీ మహావిష్ణువు వారు అయినటువంటి 10 రూపాలు, మస్తావతం అన్ని రూపాలన్నీ, దాంతోపాటు ఆయన వాహనము హనుమంతుడు, గరుత్మంతుడు, ఇట్లా అన్ని రూపాలు కూడా చాలా బాలరాముడు చాలా అట్రాక్షన్గా వచ్చేది. మేము కూడా అన్నామన్నమాట. ఆ శిల్పి గారిని కూడా మన ఎవరైతే ఒరిస్సా ఆర్టిస్ట్ ఉన్నారో ఆయన కూడా పరిచయము, ఎవరైతే రెడీ చేసే శిల్పి ఉన్నారో ఆయనను కూడా రమ్మని చెప్పాము. ఆయన బిజీ ఉన్నారని చెప్పాము. అవకాశం ఉంటే 10 రోజుల బాలరాముని తయారు చేసే శిల్పి గారిని కూడా పిలిపించే అవకాశం ఉంటుంది. సో అంటే ప్రతి దానికన్నా సో ఈ సంవత్సరం మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది అంటాం. ఖచ్చితంగా అండి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను, ఇది భక్తుల వినాయకుడు. ఒక్క అడుగు 1954లో వినాయకుడు 2 అడుగులు ఎట్లా వెళ్ళిందంటే భక్తులు సపోర్ట్ చేయడం వల్లనే ఇంత పెద్దగా ఉత్సవాలు అనేది ఆల్మోస్ట్ 70 సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రజలు ఎవరికి ఇబ్బంది కలగకుండా. ఎందుకంటే ఖైరతాబాద్ ప్రజలు చాలా ఓపిక పడతారు. వాళ్ళ ఇళ్ళకు కూడా వాళ్ళ ఇళ్ళనికే ఇబ్బంది పడతారు. అటువంటి అందరూ అడ్జస్ట్ అవుతారంటే ఈ ఘనత అంతా ఖైరతాబాద్ వాళ్ళ ప్రజలకు చెందుతుంది. ఆ భగవంతుని ఆశీర్వాదము కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి 70 years రన్ అవుతాం. చివరిగా ఆ తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం అందరికీ ఆ వినాయకుని ఆశీర్వాదం ఉండని, మీరు ప్రతి ఒక్కరూ ఆ ధర్మమైన మార్గం నడిచి ఆరోగ్య ఐశ్వర్యాలతో ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా గణేశుని నేను ప్రార్థిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.